హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము వరసిద్ధి వినాయకుని గురించి, వరసిద్ధి వినాయక టెంపుల్కి వెళ్దాం రండి. తిరుపతి నుండి బస్సులు ఉంటాయి, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. ఏదైనా ఎక్కి కాణిపాక వెళ్ళచ్చు. ఈ ఆలయంలో విగ్రహం నానాటికి పెరుగుతూ వస్తుంది. విగ్రహం ఏంటి పెరుగుతూ వస్తుందని అనుకుంటున్నారా? ఇది మాత్రం నిజం. ఆధారాలతో సహా ఇక్కడి ఆలయ పూజారులు నిరూపించారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది వరసిద్ధి వినాయక ఆలయం గురించి. పూర్వం ఇక్కడ బహుళ నదికి వరదలు పోతేయడంతో ఇక్కడ వరసిద్ధి వినాయకుని విగ్రహం భూమిలోకి పాతుకొని పోయింది. ఆ కాణిపాక వినాయకుని విగ్రహం భూమిలోకి పాతుకొని పోయిన తర్వాత వినాయకునికి పూజలు చేయడం లేదు. వినాయకుడిని ఎక్కడ వెతికినా కానీ దొరకడం లేదు. మరికొన్ని ఏళ్ళ తర్వాత అదే బిహారీపురంలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు. అందులో ఒకతనికి చెవిటి, ఒకతనికి మూగ, ఒకతనికి గుడ్డి. అంగవైకల్యం ఉన్నా కానీ ముగ్గురు ఎంతో కష్టపడుతూ జీవించేవారు. వాళ్ళ దగ్గర ఉన్న కాస్త పొలంలోనే కష్టపడుతూ జీవించేవారు. కొంతకాలానికి ఆ ఊరిలో భయంకరమైన కరువు ఏర్పడింది. తాగడానికి మంచినీరు కూడా లేకుండా పోయింది. ఆ కరువుతో ప్రజలందరూ ఆకలితో అలమటించినారు. వికలాంగులైన ఈ ముగ్గురు అన్నదమ్ములకి పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది. వారి పొలంలోని బావి పూర్తిగా ఎండిపోయింది. మరి కొంచెం తవ్వితే నీరు వస్తుందని భావించి త్రవ్వడం మొదలుపెట్టారు ముగ్గురు అన్నదమ్ములు. ఒకరు తవ్వుతుంటే ఒకరు మట్టి ఎత్తేవారు, ఒకరు మీద పారబోసేవారు. అలా ఎంతసేపు కష్టపడి తవ్వుతుంటే కాస్త నీరు వచ్చింది. ఇంకాస్త తవ్వితే నీరు వస్తుందని భావించి ఒకడు గుణపంతో గట్టిగా బాదాడు. ఆ గుణపం రాయికి తగిలి ఆ రాయి నుండి రక్తం చెమ్మింది. ఆ రక్తం ముగ్గురు అన్నదమ్ముల మీద పడింది. ఆ రక్తం మీద పడంగానే కళ్ళు లేనివాడికి కళ్ళు వచ్చాయి, చెవిటివాడికి చెవులు వినిపించాయి, మూగవాడికి మాట వచ్చింది. రక్తం ఆగకుండా వస్తూనే ఉంది. ఆ బావిలో నీరంతా ఎర్రగా మారిపోయింది. ఏమిటి వింత అని చూస్తూ ఉండగా వినాయక స్వామి వారు బయటకు వచ్చి కనిపించారు. ఆ భయంతో అన్నదమ్ములు పరిగెత్తి అక్కడ ఆ ప్రాంతపు రాజుకు పూర్తిగా ఈ సమాచారాన్ని అందించారు. ఆ ప్రాంతపు రాజు, అక్కడి ప్రజలు తండాలుగా అక్కడికి వచ్చారు. ఆ విగ్రహానికి కారణమైన ఆ రక్తాన్ని చూసి అక్కడి ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఆ విగ్రహాన్ని ఎలాగైనా పైకి తీసుకురావాలని ప్రయత్నించారు. అక్కడి ప్రజలు కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు. కొబ్బరికాయలు కొడుతూ ఉన్న నీరంతా మాగాణి నదిలోకి ప్రవహిస్తూ వచ్చింది. ఆ బావిలోని నీరంతా ఎక్కువ అవుతుండగా స్వామివారు మీదికి నీళ్ళలో తేలాడుతూ మీదికి కనిపించాడు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజల గుండెలు అమిత ఆనందంతో నిండిపోయాయి. కాని అంటే ఎకరం పావు మడిభూమి అని, మాగాణి అని అర్థం. ద్వారకం అంటే తమిళంలో పారకం అని అర్థం. అలా మాగాణిలో పారినని కొబ్బరి నీరుని కాణిపాకమని అన్నారు. ఆ తర్వాతి కాలంలో కాణిపాకం అనే పేరు వచ్చింది. సుమారు 1000 సంవత్సరాల క్రితం కులోత్తుముడనే తాను చేసిన బ్రహ్మత్య పాపకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తూ ఉంటారు. తర్వాతి కాలంలో ఎంతోమంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇక్కడ వినాయక స్వామి వారు పెరుగుతూ వస్తూ ఉంటారు. అధికారులు ఆధారాలతో సహా నిరూపించారు. సుమారు 50 సంవత్సరాల క్రితం స్వామివారికి చేయించిన వెండితురుకులు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెండితురుకులు స్వామివారికి అలంకరించాలని చూశారు. కానీ ఆ స్వామివారికి అవి సరిపోలేదు. ఒకసారి అంటే పొరపాటు జరిగిందేమని అనుకోవచ్చు. కానీ ఈ ఈ విషయం చాలాసార్లు జరిగింది. 1945లో ఒక భక్తురాలు స్వామివారికి తొడుగులు చేయించారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత స్వామివారికి అవి సరిపోలేదు. అలాగే 2002లో కూడా ఒక భక్తుడు వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించినాడు. అలాగే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత స్వామివారికి అలంకరిస్తా అంటే సరిపోలేదు. ఇదే విధంగా స్వామివారికి 2006లో కూడా ఇదే విధంగా జరిగిందట. మొదట్లో స్వామివారికి బొజ్జ కనిపించేది కాదట. కానీ ఇప్పుడు స్వామివారికి బొజ్జ పెద్దదైందని అర్చకులు చెప్తూ ఉంటారు. వీటన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం ఖచ్చితంగా పెరుగుతూ వస్తుందని నిర్ధారణ చేశారు. ఆ స్వామివారు అక్కడే ఉన్నారని ఇంకేం కావాలి? ఇప్పటికి కూడా స్వామివారు ఆ బావిలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో బావిలోని నీరు పెరుగుతూ వస్తుంది, నీరు బయటకు వస్తుంది. ఆ నీరునే భక్తులకు ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఆ ఆలయం బావిలో వినాయకుడికి ఇష్టమైన ఎలుక ఉంటుందట. ఆ ఎలుకకు ఇష్టమైనవి, ఆ వినాయకునికి ఇష్టమైనవి అక్కడ వదిలేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు. వినాయకుని ఆలయం పక్కనే మణికంఠేశ్వరుని ఆలయం ఉంటుంది. అక్కడ శివలింగానికి ఒక పాము చుట్టుకొని ఉంటుందని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. చాలామంది భక్తులు ఆ పాముని కూడా చూశారట. ఆ నాగుపాముకు తలపైన మణి కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ నాగుపాము చాలామందికి కనిపించినా కానీ ఎవరికి హాని చేయలేదని చెప్తూ ఉంటారు. కేతుగ్రహ దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే దోషం పోతుందని చెప్తూ ఉంటారు. ఏదైనా తప్పు పాపం చేసిన వారిని కూడా ఇక్కడికి తీసుకెళ్ళి ప్రమాణం చేసిన తర్వాత అబద్ధం చెప్తే ఇక అంతే అట. అంత శక్తివంతమైన ప్రదేశం ఈ ఆలయం. ఇక్కడ బ్రిటిష్ వారి కాలంలో కూడా ప్రమాణం చేసిన తర్వాత కూడా ఇక్కడ వినాయకుని సాక్షిగా అని ప్రమాణం చేసేవారు. తాగుబోతుల్ని ఇక్కడ ప్రమాణం చేపిస్తే మంచి ఫలితం దక్కుతుందని ఇక్కడ ప్రమాణాలు చేపించేవారు. ఇక్కడ వినాయకుని ఆలయంతో పాటు ఇంకొన్ని విగ్రహాలు ఉండడంతో శైవ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడిని జీవితంలో ఒక్కసారైనా సందర్శించండి. మీరు తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడి ఈ ఆలయానికి సందర్శించవచ్చు. తిరుపతి నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. జయ 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 కాణిపాక వరసిద్ధి వినాయక. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని
నోటిఫికేషన్ కోసం బెల్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు